జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. డిన్నరు, డిష్ వాషరు, కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఈరోజు అయితే నైట్ స్టవ్ డీప్ క్లీన్ చేసుకున్నాను. బర్నర్స్ చుట్టూ ఉన్న స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేసి క్లీన్ చేసేసుకున్నా. ఇవన్నీ వచ్చేసి వారంలో ఒకసారి మాత్రము ఆ స్టీల్ స్క్రబ్బర్తో కొంచెం విమ్ వేసేసి కాస్త నాననిచ్చి కొంచెం ఎక్కువసేపు రుద్ది క్లీన్ చేసేస్తా. లేకపోతే అక్కడ ఆయిల్ అంతా కూడా గ్రీజ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఎక్కువ డేస్ మనము దాన్ని పట్టించుకోకపోతే అనేసి వీక్లీ వన్స్ డీప్ క్లీన్, డైలీ మామూలుగా క్లీన్ ఉంటుంది. సరే, మొత్తం అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ కంక్లూడ్ చేయబోతున్నాను. చేయబోయే ముందు రేపటి కోసం నేను చేసుకునే ప్రిపరేషన్స్ అయితే ఒకసారి చూపిద్దామనేసి అనుకున్నా. ఇవి పెసలు నానబెట్టుకున్నాను స్ప్రౌట్స్ కోసము. ఇంకా ఈ స్ప్రౌట్స్ పెట్టుకునే బాక్స్ ఉండింది, కానీ నేను ఎప్పుడు క్లాత్లోనే చుడుతూ ఉంటాను కదా, ఎందుకంటే ఈ బాక్స్ నేను అల్లం స్టోరేజ్ కోసం పెట్టేసుకున్నాను అందుకని. సో ఇప్పుడు ఇంకా తీసుకున్నాను, ఇంకా స్ప్రౌట్స్ చేసుకుందాంలే అని చెప్పేసి. బియ్యం గురించి అండి, నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మాకు వచ్చేసి మంత్కి ఒక 8 kgs అలా పడతాయి. దానికోసం 25 kgల టప్పర్వేర్ కంటైనర్ ఎందుకులే అని చెప్పేసి దాని లోపల పెట్టేసి చిన్నది వాడుకుంటున్నాను అని అన్నాను కదా. ఆ తర్వాత ఎన్ని కామెంట్స్ వచ్చాయో, అసలు ఎట్లా సరిపోతున్నాయి, 10 కిలోలు ఎట్లా సరిపోతున్నాయి మీకు, ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా ఎట్లా సరిపోతున్నాయి అని. సో ఈరోజు 5 kgs తీసుకొచ్చుకున్నాము. ఎవ్రీ టైం 5 kgs తీసుకొస్తాను నేను, ఎక్కువ తీసుకురాకుండా. అయితే ఆ 5 kgs నేను చూస్తున్నా, ఈ గ్లాస్ ఉంది కదా ఇప్పుడు, ఈ స్టీల్ గ్లాసు, ఈ గ్లాసుడ్ బియ్యం రోజు వండుతాను అనమాట. ఒక్కసారే రోజు మొత్తంలో ఆ గ్లాస్ బియ్యమే మేము యూజ్ చేసేది, ముగ్గురం కూడా తినడానికి. అయితే ఎన్ని గ్లాసులు అవుతుంది అనేది చూస్తే కరెక్ట్గా 5 kgs ఎన్ని డేస్ వస్తాయి అనేసి చూద్దాము అనేసి అనుకున్నా. ఇంతకుముందు థాట్ లేదు, కానీ అందరూ అడిగేసరికి నాకు అనిపించింది ఇదేంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి. 20 గ్లాసులు అయ్యాయండి. 5 kgల బియ్యము కూడా 20 గ్లాసులు అయ్యాయి. అంటే 5 kgలు 20 రోజులు వస్తున్నాయి. మధ్యలో ఒక 3 లేదా 4 టైమ్స్ బాస్మతి రైస్ వండుతుంటాను, అక్కడికి 24 డేస్ అవుతాయి. ఆ తర్వాత అవి కాకుండా మధ్యలో ఇంకొక 3-4 టైమ్స్ రైస్ మానేసి చపాతీలు పుల్కాలు చేస్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ మంత్కి వచ్చేసి 5 నుండి 6 kgలు, అంతకన్నా పట్టవన్నమాట. ఇంతే. నేను అందరూ అడిగేసరికి నేను మళ్ళీ డబుల్ చెక్ చేసుకున్నాను అసలు నిజంగా ఎన్ని డేస్ వస్తున్నాయి అని చెప్పేసి. కరెక్ట్గా 20 గ్లాసెస్ అయ్యాయి 5 kgs రైస్. సరే, అవి ఇంకా లోపల పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం నీళ్లు కారిపోయాయి, పెసలులో ఉన్న నీళ్లు కంప్లీట్గా నీళ్లు కారిపోయిన తర్వాత కాస్త ఈ బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసి ఇంకెక్కడా తడి అనేది లేకుండా, కొంచెం అంటే తొడవడం అంత అవసరం లేదు, జస్ట్ అట్లా దులిపితే సరిపోతుంది నీళ్ళ చుక్కలు అవన్నీ పోవడానికి. ఇంకా కొంచెం హిడెన్ ప్లేస్లో పెట్టేస్తే చక్కగా మొలకలు వస్తాయి. నైట్ 9:30, 9:40 అవుతుంది ఈ టైంలో పెడుతున్నాను. రేపు మార్నింగ్ కరెక్ట్గా ఇలా 10 o'clock, 11 o'clock మధ్యలో అలా తీసానంటే మంచిగా స్ప్రౌట్స్ వచ్చేసి ఉంటాయి. ఈ వాటర్ బాటిల్ మీద ఒకరోజు ఏదో ఒక ర్యాండమ్ వ్లాగ్ వేరే టాపిక్ గురించి మాట్లాడుతూ ర్యాండమ్గా షూట్ చేసిన దాంట్లో చూపించాను నెయిల్ పాలిష్తో ఇలా నామం వేయడం ఎందుకు వేశారు అని చెప్పి చాలామంది అడిగారు, అందరూ చెప్పలేదు ఆ వీడియోలో అనేసి. ఇదేంటంటే నేను వాటర్ తాగడానికి పెట్టుకున్న బాటిల్ అనమాట. ఇది కిచెన్ కంపార్ట్మెంట్ మీదే ఒక కార్నర్లో పెట్టేసుకుంటా. దీంతో ఎవరు తాగరు, ఇంకా నేను వేరే బాటిల్స్లో కూడా తాగను. అందుకు నా కోసం ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్న బాటిల్ గుర్తు కోసం అట్లా నామం వేసుకున్నాను. ఇక్కడ ఇంకా హనీ బాటిల్ ఒకటిను, ఇది బెల్లము పాకము పెట్టుకున్నాను. ఇది బెల్లం పాకం వచ్చేసి రాగి జావలోకి, సేమియా సగ్గు బియ్యంలోకి వాడుతూ ఉంటున్నా. ఇంకా ఈ హనీ వచ్చేసి మామూలుగా మనకి ఏదన్నా కొంచెం సాహితీ అడిగితే ఒక బౌల్లో పెట్టేసి ఇస్తాను. ఇంకా లెమన్ వాటర్ కలుపుకున్నప్పుడు దానిలోకి అనేసి హనీ పెట్టుకున్నాను, డాబర్ హనీది. ఇంకా ఇది మామూలుగా ఆయిల్ కంటైనరు. రోజు మొత్తం కిచెన్ కంపార్ట్మెంట్ క్లీన్ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం హ్యాండ్ వాష్ తీసుకొని పైన అట్లా కడిగేస్తూ ఉంటాను. ఎంత లేదన్నా కొద్దిగా అయినా, మినిమం అయినా కూడా కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా. సో మార్నింగ్ మనం టచ్ చేసి వాడుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండడం కోసం అట్లా చేస్తూ ఉంటాను. ఇదైతే గిన్నెలతో డిష్ వాషర్లో వేసేటప్పుడు అయితే మర్చిపోయా దీని సంగతి. సో ఇప్పుడు ఇంకా క్లీన్ చేసేసుకున్నాను దీన్ని కూడా. దీని మీద లిడ్ కూడా నేను డైలీగా వాష్ చేసి తుడిచేసి పెట్టేస్తాను నేను. ఇంకా అయిపోయింది క్లీనింగ్ సెక్షన్. ఇప్పుడు మార్నింగ్ కోసము నానబెట్టుకోవాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. బాదం పప్పులు
మార్నింగే తీసుకుంటాం కదా అందరము కూడా. 5 ఏమో పెద్దవాళ్ళకి, 3 ఏమో చిన్నపిల్లలకి. సో 5, 5, 3 మొత్తం 13 పప్పులు లెక్కబెట్టి నానబెడతాను, ఎక్కువ తక్కువ అవ్వనివ్వకుండాను. సాహితీకి 3, మాకేమో 5, 5 పప్పులు నానబెట్టేస్తాను. ఇంకా ఇవి కాకుండా నేను ఈ వేరుశనగ పప్పులు కూడా నానబెట్టుకునే అలవాటు మాకు. ఇవి ఇంత అని లెక్క ఉండదులేండి, గుప్పెడంటే మరీ గుప్పెడు కూడా ఉండదు, ఇంకా అంతకన్నా తక్కువే. ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ మళ్ళీ వాటిని ఉడకబెట్టి మనం గుగ్గిళ్ళు చేయడం ఏమీ లేదు, డైరెక్ట్గా తినేసేయచ్చు. ఓవర్ నైట్ నానబెట్టిన వేరుశనగ పప్పులు, ఓవర్ నైట్ నానబెట్టిన బాదం పప్పులు రెండిట్లో కూడా ఒకటే ఉండాల్సిన ప్రోటీన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఎక్కువ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ఏది బాదం పప్పులు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వేరుశనగ పప్పులు అయితే తీసుకోండి, బాదంలో ఉండేది ఇందులో ఉంటుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది అని చెప్పేస్తారు. అయితే దీనివల్ల ఇంకా అడిషనల్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బాదం కానీ మనకి వేరుశనగ పప్పులు కానీ ఓవర్ నైట్ సోక్ అవ్వడం వల్ల ఏంటంటే అందులో ఉన్న కొలెస్ట్రాల్ అనేది బయటకు వచ్చేస్తుంది అని అంటారు. దానిలో మనకు కావాల్సిన గుడ్ ప్రోటీన్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది ఇట్లా నానడం వల్ల అని అంటారు. అందుకని ఓవర్ నైట్ నానబెట్టడం అనేది మంచి ఆప్షన్. వేరుశనగ పప్పులు కూడా అట్లా నానబెట్టుకొని పొద్దున్నే తీసుకుంటే చాలా మంచిది అది కూడా. ఇంకా ఇదేమో మినపప్పు, మనది పొట్టుపప్పు కదా మన ఇంట్లో, అది పొట్టు అంతా కడిగేసిన తర్వాత జస్ట్ మిక్సీలో వేసేసి ఇట్లా పప్పు అయితే నేను రుబ్బి పెట్టేసుకుంటా. అందులో ఏమి కలపను, ఉప్పు వేయను, ఇంకా బియ్యం పిండి కానీ ఇంకేం వేయను. మినపప్పే, ఇది గారెల పిండి రుబ్బుకుంటాం చూసారు, దానికన్నా ఇంకొంచెం మెత్తగా రుబ్బేసి ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకుంటాను. కావలసినప్పుడు కొంత తీసుకొని దాంట్లో వరిపిండి కలుపుకుంటా, అంటే బియ్యం పిండి కలుపుకుంటా దోశల కోసము. ఇంకా కొంచెం తీసుకుని రాగి పిండి కలుపుకుంటూ ఉంటాను. రాగి పిండి ఉంది కదా, అది ఇప్పుడు రేపు ఉదయం టిఫిన్ కోసం అని చెప్పేసి ఈ రాత్రి నేను రాగి పిండి కలిపేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన బయటే పెడతాను. ఓవర్ నైట్ మినప్పిండిను రాగి పిండి కలిసి, అంటే మినప్పిండి అంటే మినపప్పు మిక్సీలో రుబ్బుకున్నది, దానిలో రాగి పిండి కలిపి మనము ఓవర్ నైట్ మనకి ఫర్మెంట్ అయింది అనుకోండి, చాలా మంచిది, గట్ బ్యాక్టీరియాకి చాలా మంచిది అనమాట. గట్ హెల్త్కి చాలా చాలా బెస్ట్ ఆప్షన్. రోజులో మనం తీసుకునే మీల్స్లో ఏది టిఫిన్ అవ్వండి, లంచ్, డిన్నర్, స్నాక్, ఏదో ఒక్క దానిలో అయినా కానీ ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకున్నాము అని అంటే గట్ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి ఎలాగో అలవాటే లేండి, పెరుగు, మజ్జిగ ఫర్మెంటెడే, అలాగే ఇడ్లీ, దోశ, పెసరట్లు ఇవన్నీ కూడా ఫర్మెంటెడే కదా. సో కంపల్సరీ ఒక్క ఐటమ్ అయినా ఫర్మెంటెడ్ తీసుకుంటే మనకి చాలా మంచిది. మన సౌత్ ఇండియన్ అలవాట్లు చాలా మంచివండి, అవి వదిలిపెట్టేసుకొని మనం ఏవో కొత్త అలవాట్లు చేసుకోనక్కర్లేదు. సో ఇట్లా నేను ఒక కప్పు మినపప్పు రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లోకి ఒక 10 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసి కలిపితే సరిపోతుంది అనమాట దోశలకి. ఇట్లా కన్సిస్టెన్సీయే తెలిసిపోతుంది మనకి. ఈ విస్క్ ఉంటుంది కదా, ఈ మిక్స్ చేసేది, దాంతో చేయొచ్చు, కాకపోతే రాగి పిండి ఏం ఉండలు కట్టదు కదా, దాని అవసరం ఏముందిలే అని చెప్పేసి నేను ఇట్లా గరిటతోనే కలిపేశాను. ఇంకా అయిపోయింది. ఇది చక్కగా ఉండలుగా అస్సలు కట్టదు, వరిపిండి ఉండలు కట్టదు, రాగి పిండి కూడా ఉండలు కట్టదు. ఓన్లీ గోధుమ ఇలాంటివి అయితేనే కానీ ఇవైతే ఏమి మనకి అవ్వదు కదా. సో చక్కగా కలిసిపోయింది. ఇంకా నైట్ అంతా అట్లే ఉంచేస్తాను. మార్నింగ్ నేను ఇప్పుడు 5 గంటలకి అట్లా తిరువారాధనకి అనేసి లేస్తాను కదా, ఆ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎందుకంటే ఇప్పుడు నైట్ 10 o'clock నుండి మార్నింగ్ 5 వరకు ఆ టైమే సరిపోతుంది. 5-6 hours ఫర్మెంట్ అయితే చాలు. అంతకన్నా ఎక్కువ అయిపోయినా కానీ కొంచెం మనకి వాసన వచ్చేస్తాయి. అయితే ఎలాగూ 5కి లేస్తాను కదా అనేసి అట్లాగ ఉంచేస్తా. లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి టిఫిన్ వేసే టైం అయితే 8-8:30 అయింది కదా, ఒక 1/2 hour ముందు తీసి దోశలు వేస్తే సరిపోతుంది. ఇంకా కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కిచెన్ కపార్ట్ మీదే అట్లానే ఉంటాయి, నానాల్సినవి, ఫర్మెంట్ అవ్వాల్సినవి ఇవన్నీ కూడా. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా కింద ఫ్లోర్ కూడా మాప్ పెట్టేసుకున్నా. కిచెన్ వరకు అయితే డైలీగా మాప్ పెట్టేస్తాను నైట్ పడుకునే ముందు. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. డైరెక్ట్గా మనము స్నానం అంతా అయిన తర్వాత కిచెన్లోకి ఎంటర్ అయిపోయి పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.